సో, ఈరోజు మార్కెట్‌లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్‌లయితే కొంచెం ఒడిదుడుకులైతే బాగా కనిపించాయని చెప్పాలి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో వార్ యొక్క ఎఫెక్ట్ చాలా రోజుల నుంచి అయితే మార్కెట్ ఇదే దానిపైన అయితే ఆధారపడి పనిచేస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో వార్ ఎఫెక్ట్ అంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్‌ని మూవ్ చేస్తున్నామని చెప్పేసి ఇరాన్ చెప్పడం. అదేవిధంగా ఒక నౌకను అంటే యూఎస్ సంబంధించిన ఒక నౌకను కూడా ధ్వంసం చేయడం అనేది చూడొచ్చు. ఒక భారతీయుడు కూడా గల్లంతయింది. సో, ఆ విధంగా అయితే స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నౌకల యొక్క రాకపోకల అంతరాయం, ముడి చమురు ఇంచుమించు ఒక 4% కూడా పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్‌లో క్లోజింగ్ మాత్రం ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే అంటే 4 పాయింట్లు మాత్రమే పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత బీఎస్‌సీ సెన్సెక్స్ వచ్చేసి 47 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయింది. నిఫ్టీ 500 మైనస్‌లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 85 పాయింట్లు పెరిగింది. ఓవరాల్‌గా ఈరోజు చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్ సంబంధించిన షేర్లు మాత్రం ఖచ్చితంగా అంటే పాజిటివ్‌లో మూవ్‌మెంట్ అయితే కనిపించిందని చెప్పాలి. తర్వాత నిఫ్టీ ఐటీకి సంబంధించి కూడా 100 పాయింట్లయితే పెరగడం 1000 పాయింట్ల దాకా అయితే పెరిగినట్టయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ ఆటోకి సంబంధించి చూస్తే పాజిటివ్ మూవ్‌మెంట్ కనిపించింది. ఐటీ అయితే మంచి పాజిటివ్ బూమ్‌లో ఉందని చెప్పాలి. తర్వాత 1000 పాయింట్లు పెరిగింది. దాదాపు అంటే చాలామంది కూడా మంచి లాభాల్లోకెళ్లారని ఐటీ ద్వారా చెప్పడం జరుగుతుంది. తర్వాత పీఎస్‌యూ బ్యాంక్ సంబంధించి కూడా ఫ్లాట్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఫార్మాకి సంబంధించి కొంచెం నెగెటివ్ అని చెప్పాలి. అండ్ ఎఫ్ఎంసీజీ కూడా నెగెటివ్‌నే క్లోజ్ అయిపోయింది. తర్వాత మెటల్‌కి సంబంధించిన వాటిలో గానీ, రియాల్టీకి సంబంధించిన వాటిలో గానీ, తర్వాత ఇన్ఫ్రాకి సంబంధించిన కమోడిటీస్ కూడా ఓవరాల్‌గా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గోల్డ్‌కి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్ మార్కెట్ ఈరోజైతే గోల్డ్ వచ్చేసి ఇంచుమించు 1.6% అయితే మైనస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత సిల్వర్ వచ్చేసి ఇంచుమించు 1.8% అయితే నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్‌గా స్పాట్ గోల్డ్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఏ విధంగా ఉందని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ అంటే గోల్డ్‌కి సంబంధించి యూఎస్‌లో అంటే స్పాట్ గోల్డ్ వచ్చేసి 4042 దగ్గర క్లోజ్ అయిపోయింది. 70 పాయింట్లయితే నెగెటివ్‌లో ఉంది. ఔన్స్ వచ్చేసి. తర్వాత సిల్వర్ వచ్చేసి 58.46 -1.71 అంటే తగ్గడం జరిగింది. ఇంచుమించు సిల్వర్ 2.8%, గోల్డ్ వచ్చేసి 1.72% అయితే తగ్గడం జరిగింది. సో, గోల్డ్ అంటే కమోడిటీ మార్కెట్ అయితే ఈరోజు మొత్తంగా పడిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా ఈక్విటీ మార్కెట్‌లోకి ఒకసారి వస్తే మాత్రం మిడిల్ ఈస్ట్ యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఆల్రెడీ మనం ఎక్స్‌పర్ట్స్‌తోని మాట్లాడినప్పుడు ఫ్రైడే రోజు అదే విధంగా చెప్పడం జరిగింది. మార్కెట్ అయితే ఖచ్చితంగా నెగెటివ్ అంటే వాలటాలిటీ బాగా ఉంటుంది. ముఖ్యంగా ట్రంప్ అంటే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరుగుతుంది. అంటే పోటాపోటీగా యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే కర్గు ద్వీపం పైన అటాక్ చేస్తామని యూఎస్ చెప్పడం, తర్వాత తిరిగి నౌకల పైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అటాక్ చేయడం అనేది మార్కెట్ అంటే ముడి చమురు పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది. దాని ద్వారా మార్కెట్ అయితే కొంచెం ఫ్లాట్‌గానే క్లోజ్ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం అంటే అందరూ కొంచెం సెల్లింగ్‌లు అంటే మెయిన్ డౌన్‌లోకెళ్ళాక కొంచెం బయింగ్‌లోకెళ్ళడం వల్ల లాస్ట్ మూమెంట్‌లో అయితే కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయిపోయింది. అంటే ఇంచుమించు ఫ్లాట్‌గానే క్లోజ్ అయిందని చెప్పాలి. చూడాలి రేపు ఏ విధంగా మార్కెట్ ఉంటుంది. తర్వాత ఈరోజు నైట్ ఏమైనా ట్రంప్ ఏ విధమైన స్టేట్మెంట్ ఒకవేళ ఇస్తే దాన్ని బట్టి గ్లోబల్ మార్కెట్‌లో ఏ విధంగా రన్ అయితుంది, గిఫ్ట్ నిఫ్టీ ఏ విధంగా పనిచేస్తుంది దాన్ని బేస్ చేసుకొని రేపు మార్కెట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు.